హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైటే గచ్చంతా ఊడ్చి కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఇప్పుడైతే ఇదిగోండి, ఇంకా నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి అయితే వచ్చేసాను. వంటగదిలోకి వచ్చి ముందు వంట స్టార్ట్ చేయబోయే ముందు కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. వంటగదిలో ఇటువైపున ఒక కిటికీ ఉంటుంది, రోడ్డు కల్లి ఇంకో కిటికీ ఉంటుంది. రోడ్డు కల్లి ఉన్న కిటికీ అయితే ఓపెన్ చేయము, దుమ్ము ధూళి అనేది ఎక్కువగా వచ్చిద్దని. ఈ ఒక్క కిటికీ మాత్రం ఓపెన్ చేసి ఉంచుతాను. ఇదిగోండి, ఇటువైపునైతే తలుపు ఉంటుంది, ఇంకా ఆ తలుపు కూడా ఓపెన్ చేసి ఉంచుతాను. తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసామనుకోండి, ఎండ గాలి వెలుతురు అనేది మన ఇంట్లోకి వచ్చింది. మనం గ్యాస్ ముట్టించేటప్పుడు కూడా తలుపులు కిటికీలు అన్నీ మూసేసి ఉంచకూడదు, అంతా ఓపెన్గా ఉండాలి అంటారు కదా. ఇంకా అందుకోసమే మొత్తం ఓపెన్ చేసి అయితే ఉంచుతాను. వంట చేసేటప్పుడు కిటికీలో కొన్ని సామాన్లు అవి పెట్టుకుంటాను, గ్యాస్ గట్టు చిన్నది కాబట్టి. అందుకని ఇంకా ఆ కిటికీ కూడా క్లీన్ చేశాను. పొయ్యి ముట్టించబోయే ముందు ఇంకా పొయ్యిని కూడా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తాను. తడి క్లాత్ అయితే తుడవలేండి, తడి క్లాత్తో క్లీన్గా తుడిచే టైం ఉండదు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి టిఫిన్లో లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేయాలి కాబట్టి పొయ్యి అయితే నీట్గా తుడిచిన తర్వాత ఇంక పొయ్యి అయితే వెలిగిస్తాను. అసలు పాచికస్సులు ఊడ్చుకోంది అంతకుముందు అయితే పొయ్యిలే వెలిగించుకోరు. కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలు అవన్నీ ఎవరం పాటిస్తున్నాం, ఎవరం పాటించట్లేదు కదా. కనీసం పొయ్యి అన్న నీట్గా క్లీన్గా తుడుచుకొని పొయ్యి వెలిగించుకుంటే చాలా మంచిది. నైటే కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేశాను. గ్యాస్ గట్టు మీద ఏమీ అడ్డం కూడా లేవు. ఇదిగోండి, ఇప్పుడైతే నవీన్కి స్నానానికి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టాను. తర్వాత ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నాను. ముందు కనుక బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను అనుకోండి, అన్నం ఉడికిద్ది కదా. తర్వాత టిఫిన్ పని కూర పని అవి చూసుకుంటాను. ఈరోజు అన్నం కొంచెం ఎక్కువే వండుతున్నాను. టిఫిన్ చేయడానికి ఇంట్లో పిండిలు అయితే ఏం లేవు. నిన్న చపాతీలు చేశాను. ఇంకా పిండి వేసుకోవడానికి విసుగు అనిపించింది. సండే రోజు మనకి వంట పని అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. వంట పని అవన్నీ చేసుకొని మళ్ళీ పిండిలు వేసుకోవాలంటే నాకు విసుగ్గా అనిపించి నిన్నైతే ఏమీ నానేయలేదు. ఇంకా టిఫిన్ పులిహార చేద్దాంలని అన్నం కొంచెం ఎక్కువే వండుతున్నాను. రోజు అయితే ఇంత అన్నం వండను, ఓన్లీ నవ్విన వాటికి కొంచెం వండుతాను. ఇంకా టిఫిన్ కోసమని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాను. బియ్యం కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా నానిని అనుకోండి, అన్నం చాలా బాగుండిద్ది. నానబెట్టకుండా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టామనుకోండి, అన్నం అనేది పలుకులు పలుకులుగా ఇత్తులుగా ఉండిద్ది. పిల్లలు తినేటప్పుడు కూడా గట్టిగా ఉండిద్ది. అందుకనే కొంచెం బియ్యం అనేవి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిలాడుతా చాలా బాగుండిద్ది. ఈ లోపు అయితే ఇదిగోండి, కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈరోజు కూర అయితే బంగాళదుంప చేస్తున్నాను. బంగాళదుంప ఇంట్లో వాళ్ళందరికీ చేయట్లేదు, నవీన వాటికే చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరం బంగాళదుంప తినం. పెద్దవాళ్ళకి ఇంకా బంగాళదుంపలు పప్పులు అవంటే గ్యాస్ ప్రాబ్లం కదా. అందుకని మేమైతే తినము. నవీన్కైతే 2 బంగాళదుంపలు చేస్తున్నాను. ఈరోజు పిల్లలకి ఇష్టమైన కూర చేస్తున్నాను కాబట్టి, పిల్లలు తినని కూరలు ఉంటాయి చూడండి, అవి అయితే మేము చేసుకుంటాము. ఇంట్లో సొరకాయ అయితే ఒకటి ఉంది. సొరకాయ నవీన్ తినడు, ఇంకా సొరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నవీన్ వాటికి చేస్తున్నాను. బంగాళదుంపలు అయితే చిక్కు తీసేసి వాటర్లో వేసి కడిగేసి ఇదిగోండి, ఇప్పుడైతే చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. బంగాళదుంప అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మధ్యలోకి కట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసిన ముక్క ఉంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ 2 చీలికలుగా కట్ చేస్తాను. అప్పుడే ముక్కలు అనేవి సన్నగా వస్తాయి, లావుగా లేకుండా ఉంటాయి. మనకు ఫ్రై అయ్యేటప్పుడు కూడా త్వరగా ఫ్రై అవుతాయి. 2 బంగాళదుంపలే కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను, మళ్ళీ వాటర్లో ఏమీ వేయట్లేదు. ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకునేటప్పుడు వాటర్లో వేసి ఉంచుకోవాలి, ఎందుకంటే బంగాళదుంపలు నల్లగా వస్తాయి కాబట్టి. ఓన్లీ 2 బంగాళదుంపలే కాబట్టి ఇంకా డైరెక్ట్గా కట్ చేసి ఇదిగోండి కూర కూడా చేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద అయితే కూర వేసాను. టిఫిన్ అంటే ఇంకా అన్నం వండిన తర్వాతే టిఫిన్ చేయాలి కాబట్టి ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకు, వేరే పనులు అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా కూరగాయలు కట్ చేశానుగా, బంగాళదుంప పొట్టు ఉల్లిపాయలు ఇంకా అవన్నీ అయితే తీస్తున్నాను. మనం పని చేసినప్పుడు ఎప్పుడు అప్పుడు తీసేసుకొని ఎక్కడొక్కడ సర్దేసుకోవాలి. అవి అవసరం లేదనుకోండి, అవసరం లేని వాటిని తీసుకొని ఎక్కడొక్కడ సర్దేసుకుంటే మనకు పని చాలా తేలిగ్గా ఉండిద్ది, ఇల్లు కూడా ఎప్పుడూ నీట్గా అనిపించిద్ది. ఇప్పుడు చూడండి, గ్యాస్ గట్టు మీద ఏమీ అడ్డం లేవు. పొయ్యి మీద పెట్టిన వాటికే ఉన్నాయి, అన్నము కూర ఇంకా అంతవటికే ఉన్నాయి. ఆ చిన్న గిన్నె కూడా కూర గిన్నె ఇప్పుడు అవసరం కాబట్టి ఇంకా దాన్ని కూడా అలాగే ఉంచేశాను. ఇప్పుడైతే ఇంకా అంట్ల స్టాండ్లో అంట్లు ఉన్నాయి కదా, అవైతే సర్దుకుంటున్నాను. అంట్లు సర్దబోయే ముందు ఇంకా ఇదిగోండి, ఈ గూడును కూడా ఒక క్లాత్ తీసుకొని తుడుస్తాను. మనకి అంట్లు అనేవి అంట్లు స్టాండ్లో ఉన్నాయి కదా, ఈ గూడు అనేది కొంచెం ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న కాడ ఒక క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాను. ఇలా తుడిచామనుకోండి, ఈ అరమార్లు అనేవి ఎక్కువ దుమ్ము లేకుండా ఎప్పుడూ నీట్గా ఉంటాయి. డైలీ వేర్ వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాయి, అవసరమైనప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటాయి కాబట్టి.
చిన్న గిన్నెలు, బాండీలు అవైతే పైన అరమారలో పెట్టుకుంటాను. ఇంకా కింద అరమారలోనేమో గిన్నెలు, కుక్కర్లు అవి ఉంటాయి కదా! ఇంకా అవన్నీ అయితే కింద అరమారలో పెట్టుకుంటాను. ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు ఇలాంటివి ఉంటాయి కదా! అవైతేనేమో అక్కడ పల్లాల వంకి ఉంది. ఇంకా ఆ వంకిలో వేసైతే పెట్టుకుంటాను. పల్లాల వంకి అనేది చాలా చిన్నదైపోయిందండి. ఇంకా టిఫిన్ చేయడానికి టైం ఉంది కదా! అన్నం ఉడుకుతానే ఉంది. ఈలోపు ఇంక పిల్లలు కూడా నిద్రలేచారు. ఇంకా మంచాల మీద ఉన్న దుప్పట్లు, దిండ్లు అన్నీ తీసైతే సర్దుతున్నాను. పిల్లలైతే సర్దరండి. ఇవన్నీ మడతేయటం వాళ్ళ వల్ల అయితే కాదు. ఇంకా కొన్ని తీస్తారు, కొన్ని తీయరు. మనం తీయమని చెప్పామనుకోండి, దిండ్లు వాడికైతే తీస్తారు. ఈ దుప్పట్లు మడతేయటం అయితే చేత కాదు. నవీన్ చిన్నవాడు కదా! వాడికి ఇంత పెద్ద పెద్దవి మడతేయటం అయితే వల్ల కాదు. అందుకనే చెప్పను. పిల్లలు నిద్రలేచిన తర్వాత నేనే తీసేసి అయితే సర్దుతాను. ఇవన్నీ తీసేసి ఎక్కడో సర్దేశాననుకోండి, హాల్ అంతా ఖాళీగా ఉండిద్ది. ఇంకా కుర్చీలు వాటికి వేసుంచాననుకోండి, ఎవరన్నా వచ్చినా సరే ఇంక ఇబ్బంది లేకుండా ఉండిద్ది. చూడటానికి కూడా చాలా నీట్‌గా ఉండిద్ది. బెడ్‌షీట్ కూడా ఇంక దీంట్లన్నీ సర్దేసి పెడతాను. ఇంకా బెడ్‌షీట్లు ముడతలు ముడతలుగా ఉంటదిగా, అదైతే సరిచేసి అయితే వేస్తాను. కాకపోతే ఇంకా క్లాత్ తీసుకొని దులపటం అవన్నీ అయితే చేయను. అవన్నీ ఇంట్లో పనంతా అయిన తర్వాత బండ్లవి తుడుస్తాను కదా! అప్పుడైతే చేస్తాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. అంట్లన్నీ కడగటానికి బయటేశాను. బట్టలు కూడా సరిపేసి నానబెట్టాను. ఈలోపు నేనైతే ఒక చెంబు హాట్ వాటర్ తాగుతున్నాను. నా వీడియోలు చూసేవాళ్ళు, మీకు వీడియోల వల్ల ఏంటి ఉపయోగం అంటే, నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హాట్ వాటర్ తాగటం అలవాటు చేసుకోండి ఉదయాన్నే. మన హెల్త్‌కు చాలా మంచిదండి. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా! పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, బీపీ డౌన్ అవ్వటం అని చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకు పని ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క పని మనమే చూసుకోవాలి కాబట్టి. అంటే ఇంట్లో పనులు, పిల్లల పనులు, కొంతమంది బయటికెళ్ళి జాబ్ చేయటాలు, చాలా పనులుంటాయి కదా! ప్రెషర్, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండి అవన్నీ తట్టుకోవాలంటే మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే కొన్ని కొన్ని ఆరోగ్య విషయాలు, చిట్కాలు మనం పాటించాలి. అందుకనే ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అనేది చాలా మంచిది. నేనైతే మాత్రం తాగుతాను. నా వీడియోలు చూసిన వాళ్ళు ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం మాత్రం అలవాటు చేసుకోండి చాలు. దీనివల్ల నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వాటికి తగ్గినాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అది కూడా చాలా వాటికి తగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే అంట్లన్నీ కడిగేస్తున్నాను. ఈరోజు అంట్లు మాత్రం చాలా అంట్లున్నాయి. ఒక్కొక్క రోజైతే కడగటానికి అంట్లే ఉండవు. ఒక్కో రోజేమో కడగలేనన్ని అంట్లుంటాయి. అలా వస్తాయి ఒక్కొక్క రోజు. ఈరోజు మాత్రం చాలా అంట్లున్నాయి. ఇన్ని అంట్లు రావటానికి కారణం ఏంటంటే మనమేలండి. సాయంత్రం అంట్లు కడగలేదు. సాయంత్రం అంట్లు కడగలేదు కాబట్టే ఇన్ని అంట్లొచ్చినియి. ఇప్పుడు అంట్లు అప్పుడు కడుక్కుంటే ఇన్ని అంట్లుండవుగా. కానీ ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిచ్చిద్ది. ఒక్కొక్కసారేమో కుదరను కూడా కుదరదులెండి. ఇంకా అలాంటప్పుడు తప్పదు. ఇలా మరిన్ని అంట్లు వస్తా ఉంటాయి. ఒక్కోసారేమో కొంచెం మనం వంట అనేది ఎక్కువ ఐటెమ్స్ చేసినప్పుడు కూడా అంట్లు ఎక్కువగా వస్తాయి. సండే రోజంటే కొంచెం నాన్ వెజ్‌లని ఎయ్యో ఒకటి వెరైటీగా పిల్లలకి స్నాక్స్ అని ఏదో ఒకటి చేసి పెడతాం కాబట్టి అండ్ సండే రోజు మాత్రం అంట్లనేవి ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అంట్లన్నీ కడిగేసి ఇదిగోండి టబ్బుకేసేసి అయితే పక్కన పెట్టాను. అంట్లు స్టాండ్‌కేస్తాను. అంట్లు స్టాండ్‌కేసి టబ్‌లో ఏసి పెడతాను. ఇంకా ఆ నీళ్ళన్నీ కారి టబ్‌లోకొస్తాయి. టబ్‌లో నీళ్ళన్నీ పారబోసి పక్కన పెట్టేసి మళ్ళీ కడగాల్సిన అంట్లన్నీ దాంట్లో వేసి పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను. బట్టలు మొత్తం ఉతికేసాను, జాడిస్తున్నాను. బట్టలన్నీ ఒకసారి అయితే జాడిచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి జాడిస్తున్నాను. బట్టలు జాడిచ్చేటప్పుడు మనకి ఎక్కువ ఇసుక అనేది లేకుండా ఉండాలంటే ఒక పీట వేసుకొని ఈ పీట మీద కూర్చొని ఇలా బట్టలు జాడిచ్చామంటే ఎన్ని బట్టలు జాడిచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఒంగోని బట్టలు జాడిస్తా వాటిని గోడ మీద వేస్తూ ఉంటారు. అలా జాడిస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మనకు నడుములు నొప్పులు వచ్చేస్తాయండి. అందుకని ఇలా పీట మీద కూర్చొని మాకు రంది కాబట్టి అందుబాటులో దాని మీద పెట్టేస్తాను. లేదనుకోండి ఒక బకెట్ దగ్గర పెట్టుకొని బకెట్‌లో వేసుకొని తర్వాత ఒక గోడ మీద ఏసి పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇంక నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మనం బట్టలు ఆరేసుకోవచ్చు. నుంచొని మాత్రం బట్టలు జాడించాలంటే నడుములు చాలా నొప్పులొచ్చేస్తాయి. మళ్ళీ ఇంట్లో పని చేయడానికి ఎంత కష్టంగా అనిపిచ్చిద్ది. చేసే పనిని మనకు కష్టం లేకుండా తేలిగ్గా, నీట్‌గా చేసుకోవాలి. బట్టలన్నీ ఉతికిన తర్వాతయితే ఇంక టిఫిన్ తింటాను. టిఫిన్ తినేసి టీ అయితే తాగుతాను. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేశాను కదా! ఇంక ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత కొంచెం పులిహోర అయితే ఒక బాక్స్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే అంట్లు మొత్తం కడిగేయాలి కదా! అందుకని ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకొని సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఉదయాన్నే టీలు, కాఫీలు తాగే అలవాటైతే లేదు. టిఫిన్ తిన్న తర్వాత మాత్రం తప్పనిసరిగా తాగాల్సిందే.
ఉదయాన్నే చెప్పాను కదా హాట్ వాటర్ తాగుతానని. 9 గంటలు 10 గంటల దాకా ఏమీ తినకుండా పరగడుపునుంటే చాలా మంచిదండి. నైటు మనం తిన్నయన్నీ బాగా అరుగుదల అవుతాయంట. ఇంకిప్పుడైతే కసువులైతే ఊడుస్తున్నాను. కసువులు ఊడటం ముందు వంటగది నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా గ్యాస్ పొయ్యి మీద అన్నీ తీసేసి కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసి కడిగేసాను కదా. ఇంక గ్యాస్ పొయ్యి మీద క్లాత్ తీసుకొని నీట్గా అయితే దులిపేస్తాను. తుడవటం మాత్రం బండ్లు తుడిచేటప్పుడు తుడుస్తాను. ఇప్పుడే తుడిచాను అనుకోండి నీళ్ళ మరకలన్నీ బండ్ల మీద పడతాయి. మళ్ళీ కసువు ఊడవటానికి ఇబ్బందిగా ఉండిద్ది. అందుకనే ఇంకా ముందైతే కసువు ఊడుస్తాను. తర్వాత ఇంకా తుడవటం అది. వంటగదిలో అంటే ఎయ్యోటి కింద పడతానే ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏదో ఒక డబ్బా కింద పడతా ఉంటాయి, పోతా ఉంటాయి. ఈసారి అయితే అరమారలో కొంచెం పంచదార పడ్డది, నేను చూడలేదు. కసువు చిమ్మేటప్పుడు అరమార దులుపుతుంటే కొంచెం పంచదార పడి ఉంది. ఇంకా పంచదార మొత్తం దులిపేశాను. ఇంక ఇదిగోండి తెల్లగా కనిపిస్తుంది, అది పంచదారే. ఒక్కోసారి ఉప్పు డబ్బా తోలుతూ ఉంటుంది, పంచదార అని కారం అని ఒకటి పడిపోతూనే ఉంటాయి. ఆయిల్ మాత్రం పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆయిల్ కనుక కింద పడ్డదంటే ఆ మరకలు మామూలుగా ఉండవు, క్లీన్ చేయడానికి ఇంకా మన పని అయిపోయిద్ది. ఆయిల్ పోయిందనుకోండి, నేను ఆయిల్ పోయిందన్న బాధ కంటే నాకు అబ్బా దీన్ని ఎక్కడికి క్లీన్ చేయాలరా నాయనా అని ముందు దానికి సగం భయపడిపోయి టెన్షన్ పడిపోతాను. పాలు కూడా అంతేనండి. పాలు పొంగిపోయినాయి అన్న బాధ కంటే కూడా అబ్బా ఇప్పుడు పొయ్యి క్లీన్ చేయలేక చచ్చిపోతాం కదరా అని అదొక భయం, టెన్షన్గా ఉంటుంది. అలా ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే. ఇల్లైతే మొత్తం కసులు ఊడ్చేసాను. బయట గొంతులు కూడా ఊడ్చాను. ఉదయం పూట మాత్రం ఇల్లు, గొంతులు అన్నీ నీట్‌గా కసు ఊడుస్తాను. ఎందుకంటే సాయంత్రం పూట మాత్రం ఇంక అవన్నీ ఊడను. ఓన్లీ ఇల్లు మట్టుకే ఊడుస్తాను. ఒక్కోసారి కుదరకపోతే ఇంకా అది కూడా చేయను. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నీట్‌గా తుడిచిపెట్టుకుంటాను కాబట్టి ఎక్కువ దుమ్ము, ధూళి అనేది ఉండదు. మళ్ళీ పిల్లలు ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు అలా వస్తారు. ఇదైతే బయట ప్లేస్ అండి. ఇల్లు మొత్తం తుడిచేసాను. ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత ఇంక ఇదిగోండి బయట ఇక్కడ కూడా తుడుస్తున్నాను. ఒక్కొక్క రోజేమో వాటర్ పోసి కడుగుతాను. ఎక్కువ శాతం తుడుస్తూనే ఉంటానులేండి. ఎప్పుడో వారానికి 10 రోజులకి వాటర్ పోసి కడుగుతూ ఉంటాను. మట్టి ట్రాక్టర్లు అవి తిరిగినప్పుడైతే మాత్రం 2, 3 రోజులకు ఒకసారి వాటర్ పోసి కడుగుతాను. మట్టి ట్రాక్టర్లు తిరగకపోతే మాత్రం ఇంకెప్పుడో 10 రోజులకి, 15 రోజులకి అలా కడుగుతూ ఉంటాను. రోజు అయితే మాత్రం ఇంక ఇలా తుడుస్తాను. తుడిస్తే బండ్లు మాత్రం చాలా నీట్‌గా ఉంటాయి. ఎక్కువ డస్టు, దుమ్ము అనేది లేకుండా ఉండిద్ది. ఇల్లంతా తుడవటం అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడ గాబు దగ్గర అయితే ఇంకా బట్టలు ఉతికిన నీళ్ళు, బండ తుడిచిన నీళ్ళు అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా మొత్తం పారబోసి అయితే చీపురు తీసుకొని నీట్‌గా రుద్ది అయితే కడుగుతాను. ఇంక ఇక్కడైతే ముందు టబ్బు బార్లిచ్చాలి కదా. అందుకని టబ్బు బార్లిచ్చే కాడైతే అంతవరకైతే చీపురు పెట్టి రుద్ది కడిగాను. ఇంక ఇదిగోండి బండ్ల తుడిచాను కదా బకెట్‌లో నీళ్ళు, ఇంకా అవి కూడా పారబోసి బకెట్‌లో కొన్ని వాటర్ పోసి దొలిపేసి ఇంకా అది కూడా బోర్లిచ్చి పెట్టాను. ఇలా బోర్లిచ్చి పెట్టుకున్నామనుకోండి ఈ బకెట్లు, టబ్బులు అనేవి పాచి పట్టకుండా ఉంటాయి. నీళ్ళు ఉండవు కదా, నీళ్ళు మొత్తం కారిపోతాయి కదా. ఇంకా పాచి అనేది కూడా ఎక్కువ పట్టకుండా ఉండిద్ది. అందుకనే ఇలా బోర్లిచ్చి అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇదిగోండి చీపురు తీసుకొని ఇంకా మొత్తం అయితే రుద్ది కడుగుతున్నాను. ఇక్కడైతే నీళ్ళు నిలబడతాయండి. అసలు నేను ఎంత కొట్టినా సరే మళ్ళీ వెనక్కి వస్తానే ఉంటాయి. పాచి పట్టిద్ది. మొన్నైతే బ్లీచింగ్ వేసి బాగా మొత్తం రుద్దేశాను. అందుకని పాచి లేకుండా నీట్‌గా ఉంది. ఇప్పుడు మళ్ళీ లైట్‌గా పాచి వస్తానే ఉంది. ఇలా చీపురు తీసుకొని రుద్ది, రుద్ది కడిగితేనే అప్పుడు పాచి మొత్తం పోయిద్ది. ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. క్లీనింగ్ పనులు, వంట పనులు అన్నీ అయితే అయిపోయినాయి. 10 గంటలకల్లా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. మళ్ళీ 12 గంటలకి మాకు వంట చేయాలి కదా. కూర అయితే నవీన్‌కి ఒక్కడికే చేశాను. మాకు చేయలేదు కాబట్టి ఇంకా మాకు వంట చేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ పెట్టండి.